వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లికా. ముందుగా హెడ్లైన్స్. డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 100% సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనని అధికారులకు దిశానిర్దేశం. సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి. కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 100% సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆన్లైన్, వాట్సాప్ యాప్ల ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలని పిలుపునిచ్చారు. అంతా ఆన్లైన్ అవుతుంటే ఇంకా ప్రజల్ని కార్యాలయాలకు రమ్మని పిలవటం ఏంటి? ఏ శాఖలోనూ అలాంటి పరిస్థితి ఉండకూడదని ఆయన నిర్దేశించారు. డేటా ఆధారిత పాలనపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సదస్సులో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే అని అన్నారు. డిసెంబర్ 2వ వారంలో కలెక్టర్ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పుడు మరోసారి ఇదే అంశంపై సమీక్షిస్తా. ఈలోగా ఈ సామర్థ్యం చూపాలి. భేషజాలు వద్దు. సాంకేతికత తెలియకపోతే నేర్చుకుందాం. కార్యదర్శులు, శాఖాధిపతులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లో కూర్చునే విధానం సరికాదు అని చెప్పారు. డేటా అనేది సంపద. సరిగా ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయవచ్చు. వసతి గృహాల్లో తాగునీరు బాగాలేక డయేరియా వచ్చింది. మంత్రులు, అధికారులు ఎందుకు రియల్ టైంలో పర్యవేక్షించలేదు అని ప్రశ్నించారు. ఇప్పుడు హెల్త్ ఉంది, ఇక్కడ హెల్త్ సెక్రటరీ లేనట్టున్నాడు, కరెక్ట్గా మంత్రి గారు ఉన్నారు. మీరు కానీ కరెక్ట్గా కానీ ప్రివెంటివ్ హెల్త్ ఇంటికి పోతే 20,000 కోట్లు 5,000 కోట్లు తగ్గించవచ్చు మినిమం. దట్ ఈస్ వేర్ స్కోప్ ఉండే డిపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఇది ఆన్లైన్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్, ప్రివెంటివ్ హెల్త్ ఇవన్నీ కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా డేటా వచ్చిన తర్వాత డేటా ఈజ్ వెల్త్. ఆ వెల్త్ని, డేటాను ఉపయోగించుకొని డెసిషన్ మేకింగ్ చేసి ఫ్యూచరిస్టిక్గా మనం ముందుకు పోగలిగితే వండర్స్ చేయగలుగుతాం. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ ఇంప్రెస్ అపాన్ ఆల్ ఆఫ్ యూ. ఎఫిషియన్సీ పెంచాలి. ఇప్పుడు మొన్న 2 ఇక్కడ నేను చూశాను, హాస్టల్స్లో వాటర్ సరిగా లేకుండా డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. వైకాంట్ ఈ మంత్రులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎందుకు టోటల్గా మనం స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నాం అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు? అలాంటి క్వాలిటేటివ్ వాటర్ ఇస్తున్నారా లేదా, ఎందుకు మనం ఆ స్టాండర్డ్స్ రియల్ టైం మానిటర్ చేయలేకపోతున్నాం? ఇలాంటివన్నీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని రియల్ టైంలో మానిటర్ చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, చాలా ఇంపాక్ట్ వస్తుంది. సరిగా రీచ్ కాకపోతే కొంచెం పుల్లప్ కూడా చేయాలి. విల్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇప్పుడే చెప్పారు. ఆ ఇండికేటర్స్ కూడా చాలామంది ఇంకా మా కింద నుంచి అడాప్షన్ కూడా, అప్డేషన్ కూడా కరెక్ట్గా జరగాలి. ఇప్పుడు ఓవరాల్గా మనం చూసినప్పుడు దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై అబ్జర్వేషన్స్. ఫైల్సే క్లియర్ చేయకపోతే పర్ఫార్మెన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది. రెండోది, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీరు అప్డేట్ చేయకపోతే దాని మీద మీరు కూడా ఫోకస్ చేయలేకపోతే అనిపిస్తుంది. మనం అవసరమైతే దీన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకుంటాం. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఇప్పుడు ఈ రెంట్ పైన జిఎస్టిపి, ఇప్పుడు కామెంట్స్ పైన మీరేమైనా ఉంటే యాడ్ చేయండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను నెక్స్ట్ టైం నుంచి మీ ఫైల్స్ కూడా అన్ని చదివిపిస్తాను. ఆల్ ఆఫ్ అస్ యాజ్ వర్క్, వీఆర్ ఆల్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. అదే మరి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందరం కానీ వీఆర్ నాట్ అలోన్, బీ క్లియర్, వీఆర్ వన్ టీమ్. ఎప్పటి నుంచో నేను ఐ వాంట్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ. అందుకే ఈరోజు షేర్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అట్లా మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. మనం ఇన్ని విధాల పుష్ చేస్తూ ఉంటే ఏదైతే బాగా డిస్ట్రాయ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థని కొద్దిగా రికవర్ చేసుకుంటున్నాం. ఎలాంటి సెట్ బ్యాక్ వచ్చినా దీనివల్ల మళ్ళీ మనకు ఫలితాలు నెగిటివ్గా ఉంటాయి. బీ క్లియర్ ఆల్ ఆఫ్ అస్. ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ స్టేట్. ఇంకా మనం బిల్డప్ చేసే వరకు నాలెడ్జ్ ఎకానమీ ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. అవన్నీ వస్తే కొంచెం బయటపడతాం. అంతవరకు ఒక 10 ఏళ్ళు మనం చాలా సిస్టమేటిక్గా, జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కాన్షియస్గానే ఉండాలి. అందరం కూడా సహకరించాలి. పబ్లిక్ను కూడా సాటిస్ఫై చేసే పనితనం ఉండాలి. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు కలిశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఇరువురికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందున శ్రీచరణిని సీఎం మంత్రి అభినందించారు. ఆపై శ్రీచరణి మిథాలీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులను ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ టీం విన్నర్ శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. శ్రీచరణికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలు, మంత్రులు, శాప్ చైర్మన్ కలిసి శ్రీచరణి, మిథాలీ రాజ్ను వెంట పెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అయితే గన్నవరం నుంచి బెన్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఏసీఏ మొదట భావించింది. ముఖ్యమంత్రితో భేటీ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీని రద్దు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించేందుకు శ్రీచరణి బయలుదేరి వెళ్లారు. అమరావతి సచివాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని, నాడు 2014 నుండి 2019 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపివేశారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. మైనారిటీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కబరస్థాన్ల అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు ₹25,000 ఇమాంలు, మొసదుళ్లకు జీతాలు, మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు సింగినగర్ డాబాకోట్లు సెంటర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మసీద్ మరియు మదర్సా ప్రాంగణాలను పరిశీలించారు. నూతనంగా నిర్మించబోయే మదర్సా భవనం నిర్మాణానికి మరియు మసీదు ప్రాంతంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు ₹25,000, ఇమాంలు, మోసదుళ్లకు జీతాలు, ఖబర్స్థాన్లకు మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా సెంట్రల్ నియోజకవర్గం ఖబర్స్థాన్ల కోసం 1.30 కోట్లు, బందర్లాకుల వద్ద ₹70 లక్షల నిధులు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం పాయకాపురం, సింగినగర్ ఖబర్స్థాన్ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. సింగినగర్లో మదర్సాలు ఎక్స్టెన్షన్ల భవనం నిర్మాణానికి కమిటీ వారు అనుమతి కోరగా పరిశీలించి త్వరలో అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. మైనారిటీలకు అన్ని విధాలా అండగా ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనారిటీల సంక్షేమం, మైనారిటీల మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. రంజాన్కి మసీదు రిపేర్లకు ₹25,000 డబ్బులు ఇవ్వటం కానీ, ఇమాములకి, మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ, అలాగే కబరస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో ₹1,30 లక్షల నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కబరస్థాన్ ఏలూరు రోడ్డు తీసుకొచ్చాం. బందర్లాకుల దగ్గర కబరస్థాన్కి ₹70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాను. మళ్ళీ ఇవాళ పాయకాపురం, సింగనగర్ కబరస్థాన్లు కూడా బాగు చేయించాం. మసీదులు, కబరస్థాన్లు, మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం అండగా ఉంటా ఉంది. మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్, ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటా ఉంది. ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ. రంజాను, శుక్రవారం పూట, అలాగే బక్రీదు, ఈ పండుగలు చాలా ఘనంగా చేస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు, ఆ స్కూల్ కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే ఒక కమిటీగా ఏర్పడి రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఖాళీ స్థలంలో ఎక్స్టెన్షన్ బిల్డింగు చేసుకుంటామని కమిటీ అడిగారు. ఇప్పుడే పరిశీలించాం. దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తాం చేసుకునేదానికి. దానిపైన కమ్యూనిటీ హాల్కి ఒకటి అడిగారు, అది కూడా చేపించేదానికి ఖచ్చితంగా
అందరం కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం పార్టీలకు అతీతంగా, ఇవాళ పార్టీలు అనేది మసీదుల్లో, గుళ్ళలో, చర్చిల్లో పార్టీలు లేవు. అందరూ కూడా పార్టీలు అతీతంగా అందరూ కూడా ఒకటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఇవాళ ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా మైనార్టీలు సుల్తానా, మా చెల్లెలు ఇక్కడ, ఆమె నిరంతరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీ కమిటీలు వీళ్ళందరికీ కూడా గోడలు రిపేర్లు ఇవన్నీ అడిగారు. దగ్గరుండి చేపిస్తాం, చేసేదానికి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులు అడిగిన ప్రతి పనిని కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి హృదయపూర్వకంగా ఈ కమిటీని కూడా అభినందిస్తా ఉన్నారు. హర్యానాలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయట పెట్టనున్నారు. హర్యానాలో 2 కోట్ల ఓట్లు ఉంటే 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, 8 మందికి ఒక దొంగ ఓటు చేర్చారని అన్నారు. బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తం నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్, గద్దీ చోర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబ్ పేల్చారని, దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీస్తున్నారని తెలిపారు. 1,18,000 ఓట్లు తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని షర్మిల అన్నారు. అయితే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చారు కాబట్టే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయటపెట్టారన్నారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలా చేసిందని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని విరుచుకుపడ్డారు. నిన్న దేశమంతా చూసింది, రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సెంటేజ్ చూస్తే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39%.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39%.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7%తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ ను స్వీప్ చేసేది, సర్కార్ను ఫామ్ చేసేది. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి. ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో. కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఇది
మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి. ఓట్ చోరీ ఎలా జరుగుతుంది, అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఓటు అనే హక్కు, ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు. అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్ గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వ్యాపార అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు యునైటెడ్ వే ముంబై ఆధ్వర్యంలో ప్రాజెక్టు పక్షం కార్యక్రమం విజయవాడలో విజయవంతంగా అమలు జరిగింది. ప్రముఖ కార్పొరేట్ సంస్థ హిరానందాని ఫైనాన్షియల్ సర్వీసెస్ మద్దతులో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తాము నిర్వహిస్తున్న చిన్న వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశాన్ని పొందారు. వ్యాపార నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక అవగాహన వంటి అంశాలపై 3 సార్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత హోటల్ ఎస్కే రివర్ ఫ్రంట్ విజయవాడలో 64 మంది మహిళలకు వారి వ్యాపార అభివృద్ధికి దోహదపడే సామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మహిళల యొక్క వారి వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకొని టైలరింగ్ మిషన్లు, ప్రింటర్లు, తోపుడు బండ్లు, పిండి, మర యంత్రాలు, టిఫిన్ సెంటర్ మరియు టీ స్టాల్ సామాగ్రి అందజేశారు. ఈ సాధనలు మహిళలు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించేలా లేదా అభివృద్ధి చేసుకునేలా దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ఎంఆర్ఓ బి సుగుణవ్, హీరానందిని, ఫైనాన్షియల్ సర్వీసెస్ హెచ్ఆర్ హెడ్ పవిత్ర దూబే, మెప్మా స్టేట్ కోఆర్డినేటర్ ఎన్ఎన్ఎస్ శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకట నారాయణ, వి ఆశా కిరణ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ హెచ్ఎఫ్సి హెచ్ఆర్ టీం హరీష్, యునైటెడ్ వే ముంబై టీం చిన్మయ్ పాటిల్, సంచో, స్వరూప పాల్గొని లబ్ధిదారులకు అందించారు. సహాయం అందుకున్న మహిళలు ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం యునైటెడ్ వే ముంబై చేపట్టిన కార్యక్రమాల వల్ల ఇప్పటి వరకు 14 రాష్ట్రాల్లో 9,000కు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందగా 3,500కు పైగా మహిళలు స్వయం ఉపాధి మార్గంలో ముందడుగు వేశారు. హరీష్ అండి, మేము హిరానందని ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాం, పార్ట్నరింగ్ విత్ యునైటెడ్ వే ఆఫ్ ముంబై. సో మేము ఇక్కడ సాక్ష్యం ప్రాజెక్ట్ అనేది ఎక్కడైతే రూరల్ ఏరియాలో బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళ మహిళల్ని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా యునైటెడ్ వే ముంబై పార్ట్నరింగ్ తోటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే మిషనరీ అనేది అవసరం ఉంటుందో ఆ మిషనరీ 4th day వాళ్ళకి అందించడం జరుగుతుంది. దాని ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. దాని ద్వారా ఇండియా కూడా ఆర్థికంగా మెరుగుపడుతుందని మేము కోరుకుంటున్నాం. Hi, my name is Sancho Fernandez and I am a manager grant management at United Way Mumbai, and it is a privilege and honor to be here today in Vijayawada, and a beautiful program that a CSR initiative of United Way Mumbai that is supported by Hiranandani Financial Services, and our whole goal and aspiration is to empower women, and we work pan India. We are spread across 40 plus countries, and a lot of impact that we are having in the social sector, and with the support of Hiranandani Financial Services we were able to impact 256 women, not only here in Vijayawada but also in Hyderabad, at the same time in Visakhapatnam as well. So it's a great honor and privilege where a lot of stakeholders from the government, at the same time Hiranandani with United Way Mumbai, and all the beneficiaries who are our main and important people here. It's such a privilege to see them today because we believe that their lives will change, and we just don't want to be here and just hand over gifts to them, but at the same time we want to hand over these resources to them so that their lives will change, their family, their income will change, and we will see a transformation not only in the urban areas but at the same time in the rural areas. So thank you so much. Everyone, I am Pavitra Dubey. I am from Hiranandani Financial Service. Today I am here for giving that independence which is required for the women to sustain their livelihood and increase their financial income and growth. We are doing such activities for
3 centers. One is Vijayawada, another is Visakhapatnam, and then we also have Hyderabad center. And this program is associated with Hiranandani along with the help of United Way Mumbai and our local government officials, which help. Without them, we are not in position to run this program. And thanks a lot for everyone. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భువనేశ్వరమ్మపై ప్రసన్నకు ఉన్న ఈర్ష్య అర్థం కావటం లేదని, ప్రజాసేవతో పాటు వ్యాపార రంగంలోనూ ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని ఆయన అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయాల్లో కాళ్లు పట్టుకునే చరిత్ర కలిసిన వ్యక్తి అని, గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ రెడ్డి కాళ్లు పట్టుకున్నాడని సోమిరెడ్డి విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలపై వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. నిన్న ఆయన కోవూరు మాజీ ఎమ్మెల్యే గ్రేట్ లీడర్, ఆయన పెద్ద గొప్ప లీడర్ ప్రసన్న కుమార్ రెడ్డి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నావు, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు, రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. నీకు అలవాటే, అక్కడ ఉంటే వీళ్ళని తిట్టేది, ఇక్కడ ఉంటే వాళ్ళని తిట్టేది. ఇదేం కొత్త కాదు. లక్ష్మీ పార్వతి నీకు దేవత, భువనేశ్వరమ్మ అంటే నీకు ఈర్ష్య, ఆమెకు వచ్చే మంచి పేరు. ఆమె హెరిటేజ్ సంస్థ చైర్మన్. ఆమె ఇప్పుడు హెరిటేజ్కి గోల్డెన్ పీకాక్ అవార్డు వచ్చింది. దేశంలో అత్యుత్తమ డైరీగా కొత్త ఉత్పత్తులు చేస్తుందని చెప్పేసి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ అని చెప్పేసి వచ్చింది. నిన్న ఆమెకి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో ఆమె డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చింది లండన్లో భువనేశ్వరమ్మకి. ఆమె దాదాపు ఈ డ్యామ్, అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు 50 మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చింది అపోజిషన్లో. కడప జిల్లాలో ఏం చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏం చేస్తున్నావు? రూపాయి ఇచ్చారా మీరా? ఇవ్వలే, సొంత డబ్బుల్లో. ఆమె చేసే సేవలు, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా విద్య, వైద్యం, మహిళా సాధికారికత, విపత్తుల్లో సాయం, రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, తలసేమియా రోగులకి రక్త మార్పిడి. నువ్వు భువనేశ్వరమ్మ పేరెత్తే అర్హత ఉందా నీకు? నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడావు. 2700 కోట్లు ఎలక్షన్ రోజుకి అప్పు పెట్టిపోయాడు మీ నాయకుడు. 2700 crores. ఆరోగ్యశ్రీ గురించి సిగ్గు లేకుండా మాట్లాడతావా? హెల్త్ మినిస్టర్ ఈ నెలాఖరు లోపల దాన్ని క్లియర్ చేస్తానని చెప్పారు. నువ్వు చేసిపోయిన పాపాలే ఇప్పుడు ఉండేది. మీ గవర్నమెంట్ ఎంత బాకీ పెట్టిందో అంతే ఉంది. మా దాంట్లో ఏం లేదు. అది కూడా తమరికి తెలియదు. ఆరోగ్యశ్రీ 25 lakhs చేసాడంట. ఎక్కడన్నా ఒక్క కేసుకి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినట్టు చూపించు. నెల్లూరులో ఒక మంచి హాస్పిటల్స్, అపోలో అండ్ కిమ్స్, 2 దండం పెట్టేసి నీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో, అయ్యా మాకు ఆరోగ్యశ్రీ వద్దు, వంకాయ వద్దు అని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు. అది మీ పరిస్థితి. కానీ మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. విషయ పరిజ్ఞానం ఉండదు నీకు. నోటికి ఏది వస్తే ఎవడన్నా చెప్పి పక్కనోడు చెప్పింది మాట్లాడేది నీ బతుకంతా. భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఒక మాట మాట్లాడితే ఒప్పుకునేదిలే, జాగ్రత్త. ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్న వారితో సమావేశాలా అని ప్రశ్నించారు. ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వివరించారు. డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలేంటో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్
ఎందుకు లేదన్నారు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తున్న వారితో సమావేశాలా అని ప్రశ్నించారు. 2019 నుండి 2024 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి అని అన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దని విమర్శించారు. స్కూల్ పిల్లల బ్యాగ్లోకి కూడా దాన్ని చేర్చిన ఘనత ఆయనదన్నారు. డ్రగ్స్ గంజాయిపై వైసీపీ హయాంలో ఒక సమీక్ష అయినా చేశారా? కానీ సీఎం చంద్రబాబు దీని నిర్మూలనను 6 మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే, ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడివేనా నువ్వు? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ, పార్టీ నుంచి తొలగిస్తున్నానని కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కానీ ఒక్క మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈరోజు మేము ఆలోచించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పొజిషన్లో 2019 నుంచి 2024 మధ్యలో గాంజా దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఎక్కడున్నాయరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చేసి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గాంజాయిని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మనం వెనకాతలకు తిరిగి చూసుకుంటే ఎన్ని డ్రగ్స్ దందాలండి, ఎన్ని గాంజాలండి. కనీసం గాంజా కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది, గాంజా కల్టివేషన్ జరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అనేది కనీసం అవగాహన లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఏ రోజైనా డ్రగ్స్ మీద గాంజా మీద పోలీస్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ చేయగలిగాడా? కనీసం ఒక రివ్యూ చేస్తున్నా కూడా కనీసం ఆ రోజు ఏం జరుగుతుంది ఏం జరగలేదు అన్న సంగతి అయినా ఆయనకి తెలిసి ఉండేది.
ఈరోజు గాంజాను అరికట్టడానికి, గాంజాను సమూలంగా నాశనం చేయడానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి ఈరోజు 6 మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్తోని, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్తోని, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దందా నడిపే పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 100% సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనని అధికారులకు దిశానిర్దేశం. సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి. కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.